ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి పారామెడికల్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే సో ఆల్రెడీ మనం డెసిగ్నేషన్ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి పోస్టులు అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. దీని తర్వాత అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి మెన్షన్ చేశారు, దీని తర్వాత శాలరీ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇది పారామెడికల్ పోస్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. టోటల్గా 434 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ, డిప్లొమా, జిఎన్ఎం, డిఫార్మసీ అదేవిధంగా డిఎంఎల్టీ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను, అంటే ఇందులో వేరే పోస్టులు ఉన్నాయన్నమాట. ఆ పోస్ట్ని బట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే కావాలి, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పారామెడికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే 21,700 నుంచి 44,900 రూపాయలు అనేది ఉంటుంది. సో ఇది పోస్ట్ను బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట శాలరీ అనేది. లీస్ట్ పోస్ట్కి ఈ 21,700 అనేది ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసరికి 44,900 రూపాయలు అనేది ఈ యొక్క శాలరీ అనేది ఉంటుంది అనమాట. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఒకే ఒక ఎగ్జామ్ తోటి ఈ మనం గవర్నమెంట్ సెక్టార్లో అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఓన్లీ ఒకటే కండక్ట్ చేసి ఎవరైతే ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఈ పోస్టులకి. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఈ ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది, August 9th నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసరికి September 8th తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఆల్ క్యాండిడేట్స్ 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి ఉంటారు, అదేవిధంగా ఫీమేల్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 250 రూపాయలు, మిగతా వాళ్ళందరూ కూడాను 250 రూపాయలు అనేది ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి పారామెడికల్ పోస్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.